యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దీని ఫోటోనా? పెటాకులవుతుందని తెలియక పెళ్ళవుతుందని ఫోటోలు పెట్టుకున్నావా? నీ వల్ల ఫంక్షన్లో, మేడ్ ఇన్ హెవెన్లో ఈరోజు ఆ రాధగాడి ముందు ఎన్ని అవమానాలు పడ్డానే. అసలు నీ ఫోటో చూసినా మన ఆస్తి మొత్తం 3 భాగాలు చేయడం జరిగింది. ఒక భాగం శ్రీకాంత్దే. ఇప్పటి వరకు ఒక అనాథవి మాత్రమే అనుకున్నాను. ఆస్తి మొత్తం 2 వాటాలే. రాధ బేబీ ఫస్ట్ వైఫ్ కొడుకు. రాధ ఎలాగూ పెళ్లి చేసుకోడు, వాడికి కుటుంబం ఉండదు. మొత్తం ఒక వాటాగా చేసేస్తే నాకు నా కూతురికే మొత్తం అనుకున్నాను. కానీ నువ్వు అనాథవి మాత్రమే కాదు, ఈ కుటుంబ సభ్యుల్లో ఒకడివే కాకుండా ఆస్తిలో నీకో వాటా కూడా కేటాయిస్తారా? ఎలారా? ఎలా వదిలేస్తాను? మొత్తాన్ని నేనే చేజిక్కించుకుంటాను. అనాథగా నీకు పోనివ్వను, పోనివ్వను, పోనివ్వను. రానమ్మ గారు, రానమ్మ గారు. నమస్కారం రానమ్మ గారు. ఏమిటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఏముంటుంది పంతులు గారు, మా విష్ణుకి మంచి సంబంధం చూస్తారని. అవసరమైతే మా ఇల్లు ఇచ్చైనా మా అమ్మాయి పెళ్లి చేస్తాం. మీరలా అంటే నాదొక చిన్న సలహా, ఏమనుకున్నట్టే చెప్తాను. గోవిందా, ఏమీ అనలేండి. ముందు అదేంటో చెప్పండి. ఇప్పుడు చిన్న సలహా అయినా తర్వాత పెద్దదాంతో సమానం. అదే రానమ్మ గారు, అప్పుడు మన విష్ణు పెళ్లి చూపులకు వచ్చిన ఆ పెళ్లి కొడుకున్నాడే, అతనా? అవునమ్మా. అతగాడికి ఇంకా ఏ సంబంధం కుదరలేదట. మీరు ఇల్లిచ్చేదాకా వెళ్ళారు అంటే ఏముంది, నేను విషయం ఇలాగే మాట్లాడి సెట్ చేస్తా. మాకున్న ఇల్లు అమ్మైనా సరే నా బిడ్డ పెళ్లి చేస్తాను. ఇన్నిన్ని మాటలన్నా అందరి నోళ్ళు మూయిస్తాను. అలాగే పేరయ్య గారు. వాళ్ళకైతే మా విష్ణు గురించి అన్నీ తెలుసు. ఆ అబ్బాయి కూడా మంచివాడే, బావుంటాడు, మంచి ఉద్యోగం కూడా. త్వరగా వెళ్ళి మాట్లాడేయండి. శుభం. అలాగే వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. అమ్మా, వాళ్ళు అసలు డబ్బు మనుషులు. తెలిసి ఆ సంబంధం మాట్లాడమంటావేంటి? అవును రాణమ్మా, ఆ రోజు ఆ ఫామ్ హౌస్ మనదని కదా, మన విష్ణుని చేసుకోవడానికి మొగ్గు చూపించారు. కాదని తెలిసి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు పూర్తిగా డబ్బు మనుషులే. ఏమయ్యా, ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళన్నాక కట్న కానుకలు ఆశించకుండా ఎవరుంటున్నారు? వేరే సంబంధం వాళ్ళన్నా అడగకుండా ఉంటారా? ఆ అబ్బాయినే ఎందుకంటున్నానంటే, విష్ణు గురించి చెప్పాక ఇష్టపడే వచ్చాడని. అదే కదా మనకి ముఖ్యం. పేరయ్య గారే మాట్లాడతానంటున్నారు కదా.
మనం ఇంకేమీ ఆలోచించకుండా ఉంటే విష్ణుని తగిన వరుడికిచ్చి పెళ్లి చేసిన వాళ్ళం అవుతామయ్యా. అదే కదమ్మా కావాలి. మనకున్నదిచ్చాక దాంతో సంతృప్తి చెంది అక్కను సంతోషంగా చూసుకుంటే అంతే చాలు. అక్క కోసం ఏం చేయడానికైనా సిద్ధమమ్మా. నాకే అంతా ఇచ్చేస్తే మీకేముంటుందే? అక్క, రేపో మాపో నా జాబ్ పర్మనెంట్ అయిపోతుంది. ఈ రోజు నాన్నకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. 2 చేతుల రాబడి ఉంటుంది. శుభం స్టోర్స్ ఉండనే ఉంది. శుభశ్య శీఘ్రం అనేసుకుని తొందరలోనే డెవలప్ అయిపోతామన్నమాట. గోవిందా, ఏమో పెద్ద బంగళ కట్టిస్తానేమో. అమ్మా, స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టేస్తారా అమ్మా? అందులో చేపలు కూడా వేయిస్తానే, ఆడుకోండి. గోవిందా, ఇంకెప్పుడు ఇలాగే ఉండాలయ్యా. కృష్ణ, షాప్కి వెళ్తానన్నారు కదా, ఇంకా టైం ఉందా? లేదమ్మా, నాన్నని తీసుకొస్తానని బాబాయ్తో చెప్పాను. వెయిట్ చేస్తూ ఉంటారు. మరి మేము వెళ్ళొస్తాము. పద సరే. నాన్న. కృష్ణ, హా? శుభవార్త చెప్పమ్మా. అదే చెప్తానమ్మా. ఉమ్. గోవిందా, ఇంకన్నీ శుభాలే జరగాలి. కృష్ణమ్మ వాళ్ళ నాన్న తీసుకొస్తానంది, ఇంకా రాలేదేంటి? మేనేజర్, 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 ఎక్కడయా? నేనేనండి. ఎక్కడున్నావా? ఏంటి, ఏమైంది? ఏమైందంటావేటయా? టీవీ పనిచేయట్లేదు. ఆ? ఏమైంది బాబాయ్? వచ్చావమ్మా? నువ్వే కదా ఆ రోజు డిస్కౌంట్ ఉందని చెప్పి ఈ డొక్కు టీవీ నాకు అంటగట్టావు. మంచి కంపెనీ సార్. ఆ, ఇది చెప్పే ఈ డొక్కు టీవీ కొనిచ్చావు నాతో. బొమ్మ చూసిన పాపాను పోలేదు. ఇచ్చాను నీ పేరు మీద, మీ సేల్స్ మేనేజర్ పేరు మీద. మీ బాస్కి మెయిల్ చేసి కంప్లైంట్ ఇచ్చాను. ఇక మీ జాబ్లో ఎగిరిపోవడం ఖాయం. ఇక్కడున్నావేంటమ్మా? నీకోసమే వెయిట్ చేస్తున్నానన్నయ్య. దేనికి? అదే, నేను లవ్ చేసిన అతని డీటెయిల్స్ ఫోటో చూపిద్దామని. కలుస్తా అన్నావు కదా. ఇతనే అన్నయ్య, సాగర్. చాలా మంచోడు. బాగున్నాడా? మంచికి బ్రాండ్ అంబాసిడర్ అన్నయ్య. ఇంత నమ్మకం పెట్టుకుంది, చెప్పినా నమ్మదు. అన్నయ్య, ఎప్పుడు కలుస్తావు? నువ్వు ఇతన్ని కలవడం మానే. అన్నయ్య, కొందరిని చూస్తేనే తెలిసిపోతుంది. అతన్ని కరెక్ట్ కాదమ్మా. ఫోటో చూసి ఎలా చెప్తావన్నయ్య? చెప్తున్నాను కదా, కొన్ని రోజులు మాట్లాడుకో, నీకే అర్థమవుతుంది. అది కాదన్నయ్య. అన్నయ్య మాట విను.
నా హోపే నువ్వు అనుకున్నాను. ఇంకేం చేయాలి? ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నాడు? శేషు, అమీర్పేట్ బ్రాంచ్లో కృష్ణప్రియ అనే సేల్స్ గర్ల్ ఉందా? తెలీదు బాసు. కస్టమర్కి వర్క్ చేయని టీవీ సేల్ చేసిందంట. ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా వర్క్ చేసి కంపెనీ రెప్యుటేషన్ అంతా పోగొడితే మార్కెట్లో మన కంపెనీకి ఎంత డ్యామేజ్ అవుతుంది? ఇవన్నీ నువ్వు చూసుకోవా? రావు కదా బాసు చూసుకోవాల్సింది. రావ్, ఇలాంటి ఈడియట్స్ అందరూ నాకే దొరుకుతారు. అన్ని డబ్బులు తీసుకొని ఇలాంటి టీవీ అమ్ముతారా? సార్, కస్టమర్ నుండి కంప్లైంట్ మెయిల్ వచ్చింది. సార్, నువ్వేనా అమ్మాయిని అపాయింట్ చేసింది? నీ పేరే ఉంది. ఆ క్రమంలో నేను లేను సార్. ఆ అమ్మాయి పర్మనెంట్ కాదు సార్, ఫ్రీలాన్సర్గా చేస్తుంది. చేస్తుంది మన దగ్గర కదా, బ్యాడ్ నేమ్ వచ్చేది నాకే కదా. క్వాలిటీ చెక్ చేసి కస్టమర్కి పంపాలన్న మినిమం రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు నా దగ్గర వర్క్ చేయడానికి అనర్హులు. ఈ క్షణమే తీసేస్తున్నాను, అక్కడికి వస్తున్నాను. ఇమ్మీడియట్గా పంపించేరావు, నాకు కనిపించకూడదు. అలాగే సార్. ఇడియట్స్. కృష్ణమ్మ, మన బాస్ నేను పనిలోంచి తీసేశారు. నిన్ను వెళ్ళిపోమంటున్నారు. బాబాయ్, నాకు ఈ జాబ్ చాలా ముఖ్యం. నాన్నని కూడా జాయిన్ చేయాలని తీసుకొచ్చాను. ప్లీజ్ బాబాయ్, సార్తో నా గురించి చెప్పండి. ఆయన చెప్పింది మనం వినాలి కృష్ణమ్మ. మనం చెప్పేది ఆయన వినడు. మీ సోద్ తర్వాత అయ్యా, ముందు నాకు కొత్త టీవీ ఇస్తారా లేకపోతే నా డబ్బులు నాకు ఇస్తారా చెప్పండి. వాంటర్ గారు వస్తారయ్యా, కాసేపు ఉండు. ఉంటా, నాకేమైనా భయమా? ఈ డొక్కు టీవీ అంటగట్టారు, లోపలన్నీ పాత డమ్మీ పాటలే. కృష్ణమ్మ, సార్ వస్తున్నారు, మిమ్మల్ని కనిపించకూడదన్నారు. నేనేం చేయలేని పరిస్థితి, దయచేసి అర్థం చేసుకో. ఎలాండమ్మా? కృష్ణ, హా, శుభవార్త చెప్పమ్మా. అదే రా నాన్న. కృష్ణమ్మ, నా సిన్సియారిటీని నిరూపించుకోవాలి. రా నాన్న, రా. కృష్ణమ్మ. ఏడండి మీ బాసు, ఇంకా రాడేంటి? వస్తున్నాడయ్యా. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఒక నిమిషం బాబాయ్. ఏవండి, టీవీ ఇక్కడ పెట్టండి. పట్టుకో నాన్న, పెట్టండి.
స్క్రూలు అవి టీవీ పీకి పడేసేమిటి కృష్ణమ్మా? జరిగింది సాల్దా? సార్ వచ్చి చూస్తే ఇంకా చాలా పెద్ద గొడవ అవుతుంది. బాబాయ్, ఎలాగో నన్ను వర్క్లో నుంచి తీసేశారు కదా, ఇంకేం చేస్తారు? ఒక్క అవకాశం ఇవ్వు బాబాయ్, నన్ను నమ్ము బాబాయ్. ఏం చేస్తున్నావమ్మా? చూస్తే పని చేస్తుందా? ఈలోపు సార్ వస్తే నువ్వు ఇంకిక్కడే ఉన్నావని నన్ను చంపుతాడు. బాబాయ్, మీకు ఆ భయమే అక్కర్లేదు. క్వాలిటీ లేని టీవీ కొని మోసపోయింది ఈ నిజాయితీ పరుడు కాదు. కంపెనీ పరువు తీసి బెదిరించి డబ్బులు లాగాలని వచ్చిన దొంగ వీడు. ఏమన్నా కృష్ణమ్మా? మీరే చూడండి బాబాయ్. నాకేం ఆగు. తెలీదు. ఎక్కడికి నాకేం పోతావు? తెలీదు. తెలియకుండానే పారిపోతున్నావా? తెలిసిపోయిందనేగా తప్పించుకుందాం అనుకుంటున్నావు. ఓరి ఎదవా, మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నావా? పని చేసే నాకే మత్తు తెచ్చావు కదరా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టిస్తా. అంత పని చేయకండమ్మా, మీరేం చేయమంటే అది చేస్తాను. పిల్లన్నమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఈ క్షమాపణ పోయిన నా పనిని తెస్తుందా? పోయిన నా పేరుని తిరిగి తెస్తుందా? చూశాను కదమ్మా, నీ తప్పేమి లేదని వీడి చేత లిఖితపూర్వకంగా రాయించేద్దాం. సేల్స్ గర్ల్ కృష్ణప్రియది తప్పేమీ లేదు, నేనే డబ్బుల కోసం చేశాను అని నువ్వు చేసింది రాసి సంతకం పెట్టు. అలాగే ఎన్ఓసి లెటర్ మీద రాసి సంతకం పెట్టు. బాబాయ్, పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఇప్పుడే తీసుకొస్తా. ఇవ్వనమ్మా, సంతకం పెట్టు. పెట్టు. బస్సు, ఇప్పుడు అతను నష్టపరిహారం ఎంత అడుగుతాడో? వర్క్ తెలియని ఫ్రీలాన్సర్కి వర్క్ ఇస్తే ఎంతైనా తప్పదు కదా. ఫాస్ట్గా వెళ్ళావు. ఇంకా ఎవరెవరికి మెయిల్స్ చేస్తాడో పెట్టు. చేశానండి, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు చేయను. పెళ్ళం బెడ్లో ఉన్నోడిని. వాళ్ళ కోసమే వదిలేశాను. మరోసారి చేసావంటే చేయనమ్మా. వదులు నాన్న. రేయ్, ఈసారి దొరికావో జైలుకే పా. పో. సార్, మా అమ్మాయి తప్పేం లేదని తెలిసింది కదా సార్. తెలిసాక వెళ్ళమంటానా? కృష్ణమ్మ, నీతో పాటు నా పని అయిపోయింది అనుకున్నాను. ఈ సంతోష సమయంలో నీకు వరం ఇస్తున్నాను. ఏం కావాలో కోరుకో. ఏంటి బాబాయ్? బాస్ రాగానే నీ పని పర్మనెంట్ చేపిస్తా.
మీ నాన్నకి పని ఇప్పిస్తాను. థ్యాంక్ యూ బాబాయ్. నేనే నీకు చెప్పాలి కృష్ణమ్మా. వెళ్ళండి, పైన శ్రీధర్ ఉంటాడు, 2 ఫామ్స్ ఇస్తాడు. మీ పేరు డీటెయిల్స్ రాసి తీసుకొచ్చి ఇవ్వండి. బాస్ చేత మీకు జాబ్ ఇచ్చేసిన సంతకం చేపిస్తాను. అలాగే బాబాయ్, రా నాన్న. చాలా థ్యాంక్స్. అలాగే. సార్ వచ్చారా? ఏంట్రావు, కస్టమర్కి కోపం వచ్చి టీవీ నేలకేసి కొట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడా? అంతా నీ వల్లే రావు. ఫ్రెషర్స్ని టెస్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి పర్ఫెక్ట్ అనుకున్నాకే కదా సేల్స్లో పెట్టాలి. నా రూల్స్ని బ్రేక్ చేసి ఇప్పుడు నా పరువుని పోలీస్ స్టేషన్లో పెట్టావు. అయ్యో, అలాంటిదేం లేదు సార్. వాడు ఫ్రాడ్ సార్. చూడండి, అసలు పాటలు తీసేసి పనిచేయని పాత పాటలు పెట్టి మన దగ్గర డబ్బులు గుంజాలని వచ్చాడు. వాట్? వాడి మోసాన్ని ఆ కృష్ణప్రియ తెలివిగా కనిపెట్టి మన కంపెనీకి ఒక చిన్న మచ్చ కూడా రాకుండా, మన పరువు ఒక రవ్వ కూడా పోకుండా ఎన్ఓసి లెటర్ రాయించి వాడి చేత సంతకాలు చేయించి మరీ కాపాడింది సార్. ఏది? ఇవ్వండి సార్. అందుకే సార్, మీరు తన్ని పనిలోంచి తీసేద్దామన్నా తను తప్పేవి లేదని పాపం అనిపించి ఇక్కడే ఉంచాను సార్. ప్రెషర్ అయినా సీనియర్ని మించిన టాలెంట్ సార్ అమ్మాయిది. రావ్, సేల్స్ వాళ్ళందరితో ఇమీడియట్గా మీటింగ్ అరేంజ్ చేయి. క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటాను. దేవుడా, బాస్ నన్ను తీసేయకుండా చూడు. మా ఇద్దరి జాబ్లో ఓకే అవ్వాలి.